హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. నిఫ్టీ ఏం చేసిందంటే డైరెక్ట్గా గ్యాప్ అప్ అయింది. ఇది గ్యాప్ అప్ అయిన ప్లేసు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ 5 minutes ఏంటంటే గ్రీన్లో ఉంది. ఓకే, సో యాక్చువల్గా 22,500 అనేది రౌండ్ నెంబరు. బట్ టు బీ ఓపెన్గా ఏంటంటే 22,500 పైన స్టేబుల్ అయింది. చూడండి, ఇదంతా కూడా 500 దగ్గర అనమాట. బట్ ఈ యొక్క హైని బ్రేక్ చేయకుండా ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఇది మొత్తం కూడా ఇన్సైడ్ క్యాండిల్. ఫస్ట్ 5 minutes క్యాండిల్ లోపల కన్సాలిడేషన్ తీసుకుంది. ఎనదర్ అబ్జర్వేషన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా మళ్ళీ కిందకు వస్తూ ఏం చేసిందంటే ఈ లెవెల్ టెస్ట్ చేసింది. ఇది యాక్చువల్గా సెకండ్ టైం రిజెక్షన్ అనమాట. 22,500 ఈ రెండు క్యాండిల్స్ మనం చూసినట్టయితే ఈ రెండో క్యాండిల్లో పైకి వెళ్ళడానికి ప్రయత్నించింది. అంటే డెఫినెట్గా ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత మనకి ఏమర్థమైందంటే 22,500 దగ్గర అయితే క్లియర్గా రిజెక్ట్ చేశారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క ఫస్ట్ 5 minutes క్యాండిల్లో బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి కొద్దిగా రీటెస్ట్ చేసుకొని అక్కడ నుంచి కూడా కిందకి రావడం అనేది జరిగింది. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఎందుకు సపోర్ట్ తీసుకుంది? ఓకే, సో ఎగ్జాక్ట్గా ఇది గ్యాప్ లెవెల్. ఒకవేళ మనం మార్క్ చేసుకున్నా ఇది గ్యాప్ లెవెల్ అనమాట. అక్కడ దాకా రాలేదు. అక్కడ నుంచి ఎందుకు సపోర్ట్ తీసుకుంది అన్న విషయానికి వచ్చేసరికి నేను 1 minute టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేసి చూడండి, ఈ లెవెల్ దగ్గరకు వచ్చినాక సపోర్ట్ తీసుకుంది. సో అక్కడ డెఫినెట్గా పివోట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 200 days మూవింగ్ యావరేజ్ ఉంది. 200 days మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకుంది. క్లియర్గా ఏంటంటే ఇక్కడ కైండ్ ఆఫ్ రౌండింగ్ బాటమ్ లాగా అనిపించింది. చూడండి, చాలా క్యాండిల్స్ రిజెక్ట్ చేశారు డౌన్ సైడ్ నుంచి. సో ఇది అక్యుములేషనా డిస్ట్రిబ్యూషనా అన్న విషయానికి వచ్చేసరికి మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ యొక్క కన్సోలిడేషన్ తర్వాత ఈ సాలిడ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. అంటే షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అనుకోవచ్చు. నేను సింపుల్ టర్మ్లో వాళ్ళు బై చేసి సడన్గా ఏంటంటే మార్కెట్ డ్రైవ్ చేశారు అప్ సైడ్. దాని తర్వాత కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకొని చూడండి, మళ్ళీ ఆల్మోస్ట్ ప్రీవియస్గా ఈ యొక్క జోన్లో రిజెక్షన్ అనేది జరిగిందనమాట. అప్రాక్సిమేట్గా 500 లెవెల్ కాకపోయినా అప్రాక్సిమేట్ లెవెల్ ఇది. ఆ లెవెల్ దాకా రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది. సో ఈ కేసులో మనం ఏం చేయొచ్చు అంటే ఫిబొనాకీ అనేది ఒకసారి డ్రా చేసుకొని చూద్దాం. సో డ్రా చేసినట్టయితే దగ్గర 61.8 రిట్రేస్మెంట్ లెవెల్ ఉంది అండ్ రౌండ్ నెంబర్ ఉంది. మళ్ళీ ఆ లెవెల్ దగ్గరికి రాగానే సెల్లింగ్ అనేది చేశారు. సెల్లింగ్ అనేది చేసిన తర్వాత మార్కెట్ ఏమైందంటే కంటిన్యూస్గా డ్రాప్ అయింది. ఎక్కడ కూడా సపోర్ట్ అయితే తీసుకోలేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫిబొనాకీ అనేది కింద స్వింగ్లో నుంచి పైకి డ్రా చేసినట్టయితే ప్రోబబ్లీ ఈ ఫిబొనాకీలో 786 ఉంది కదా, ఆ లెవెల్ దాకా వచ్చారు. ఓకే, 78.6 లెవెల్ దగ్గరకు వచ్చి మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. అఫ్కోర్స్ ఇదంతా కూడా ప్రీవియస్గా కన్సోలిడేషన్ అనమాట. కన్సోలిడేషన్ నుంచి స్ట్రాంగ్గా మార్కెట్ అప్ సైడ్ పైకి వెళ్ళింది. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఆ కన్సోలిడేషన్ జోన్కు వచ్చారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 78.6 లెవెల్ కూడా అక్కడ ఉంది. సో స్మార్ట్ పీపుల్ ఏంటంటే మళ్ళీ బై చేశారు. ఫస్ట్ టైం రిజెక్ట్ చేశారు, సెకండ్ టైం ఇక్కడ చూడండి క్యాండిల్ని అబ్జర్వ్ చేస్తే మనకి బులిష్ క్యాండిల్ ఫార్మేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. బేరిష్ క్యాండిల్, దాని తర్వాత డోజీ, దాని తర్వాత కైండ్ ఆఫ్ సాలిడ్ గ్రీన్ క్యాండిల్ ప్రీవియస్గా స్వింగ్ హాయిని బ్రేక్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ చేసుకుని అక్కడ నుంచి కంటిన్యూస్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఇక ప్రైస్ యాక్షన్ విషయానికి వచ్చేసరికి మనకు సింపుల్గా చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా ఒక నెక్ లైన్ అనమాట. నెక్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది సక్సెస్ఫుల్గా. అంటే ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. ఇది ఈ రెసిస్టెన్స్ అయితే సక్సెస్ఫుల్గా బ్రేక్ చేసుకొని కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకొని ఇది డే హై దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అయింది. మళ్ళీ అగైన్ బ్రేక్అవుట్ చేసుకొని పైకి వెళ్ళడం అనేది జరిగింది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే 22,700 ఇట్ ఈజ్ ఆల్సో ఏంటంటే రౌండ్ నెంబరు. బట్ రౌండ్ నెంబర్ అని మనం సింపుల్గా చెప్పలేం. ప్రైస్ యాక్షన్ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తే లాంగ్ కన్సోలిడేషన్ తీసుకుంది. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అనమాట. అగైన్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ రీటెస్ట్ చేసుకొని
చక్కగా ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో ఆల్మోస్ట్ ఆ సపోర్ట్లోకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ అనేది తీసుకుంది. సో టెక్నికల్గా ఏంటంటే 2B టెక్నికల్గా మనం ఈ యొక్క లో బ్రేక్అవుట్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క హై బ్రేక్అవుట్ అయితే కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ డౌన్ సైడ్ అయితే బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. లాంగ్ కన్సోలిడేషన్ అక్కడ నుంచి ఇది ఒక మంచి ఎంట్రీ అనమాట. ఎందుకంటే లాంగ్ కన్సోలిడేషను చూడండి ఇక్కడ ప్యాటర్న్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. రెసిస్టెన్స్ డ్రాప్ అయింది, పైకి వెళ్ళింది. సో అగైన్ రెసిస్టెన్స్ని సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఈ క్యాండిల్లో లాంగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇది కూడా మనం లాంగ్ ట్రేడ్ అయితే ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే కనిపించింది. చూడండి మార్కెట్ డ్రాప్ అయింది, పైకి వెళ్ళింది, డ్రాప్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ డ్రాప్ అయింది, మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అయితే చేసుకుంది. బట్ ఎనీ హౌ ఇది స్మాల్ మూవ్ అనమాట. లాస్ట్ మూమెంట్లో 230 తర్వాత మూవ్ అది. అండ్ బిగ్గర్ పిక్చర్లో ఏంటంటే మార్కెట్ 22,500 పైన అయితే ప్రస్తుతానికి స్టేబుల్గా ఉంది. సో చూద్దాం. మూవింగ్ యావరేజ్ ప్రకారం అయితే కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. అన్నీ కూడా దగ్గరకు వస్తూ ఉన్నాయి. సో ఒకసారి దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్స్పాండ్ అయిందనుకోండి, ఈ విధంగా మళ్ళీ ఎయిదర్ సైడ్ అప్ సైడ్ కావచ్చు, లేదా ఒకవేళ డౌన్ సైడ్ ఎక్స్పాండ్ అయితే కూడా డౌన్ సైడ్ అనేది మూమెంట్ రావడానికైతే ఆస్కారం ఉంది. సో ఇది సింపుల్గా ఈఓడి ప్రైస్ యాక్షన్ అనాలిసిస్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.